భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బెంగళూరు. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు నగరం, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న అవార్డు క్రింది వారిలో మొదటిసారిగా ఎవరు గెలుపొందారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బి, సి. రాజగోపాలాచారి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరియు సివి రామన్ గారు. 1954 సంవత్సరంలో భారతరత్న అవార్డును తొలిసారిగా ముగ్గురు గొప్ప వ్యక్తులకు అందించారు. సి రాజగోపాలాచారి, యూనియన్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ జనరల్. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మాజీ ఉపరాష్ట్రపతి. ఆ తర్వాత సివి రామన్ గారు, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. అలా ఈ ముగ్గురు కూడా ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ముగ్గురు కూడా వివిధ రంగాల్లో మొదటిసారిగా అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న పొందిన తొలి సంగీత విద్వాంసులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. 1998 సంవత్సరంలో గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతరత్న పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న పొందిన తొలి విదేశీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 1987 సంవత్సరంలో సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఆయనకు భారతరత్న లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 సంవత్సరంలో గీతాంజలి కవితా సంకలనానికి సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ అవార్డు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన శాస్త్రవేత్త ఎవరు? మీకు ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.